గాజుల ధనలక్ష్మి, మాది బయ్యవరం, కోసూరు మండలం, పల్నాడు జిల్లా అండి. గాజుల రామాంజనేయులు మా ఆయన పేరు. మేము వ్యవసాయం కుటుంబం. బారుకే మేము వ్యవసాయమే చేసుకుంటున్నాం 40 ఏళ్ళ బట్టి. అంతకుముందు నాకు ఆరోగ్యం సరిలేక 3 ఎకరాలు ఉంటే అమ్ముకున్నాము. కౌలు పొలం మీదే వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాము. మేము డోకరా గ్రూప్లో ఉన్నామండి. మేము అప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే డబ్బులే కాదు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందని చెప్పారు. అందువల్ల మేము ఫస్ట్ నుంచి ఇదే చేసుకుంటా వస్తున్నాం 3 సంవత్సరాలు బట్టి కూడా. మేము అంతకుముందు పత్తి మిరపలు వేసేవాళ్ళం. అవి ఎప్పుడన్నా ఒకసారి కదా కోసేది, డబ్బులు కొంచెం తక్కువగా వస్తున్నాయి. అందుకని కూరగాయ పంటలు అయితే రోజువారీ మాకు డబ్బులు వస్తాయని చెప్పానని మేము వేసుకుంటున్నామండి. మూడు ఎకరాలు కౌలు తీసుకున్నాం అయ్యా. 1 ఎకరంన్నరేమో మిరపదాట వేసుకున్నాం, 1 ఎకరం పత్తి వేసుకున్నాం. 30 కిలో బెండలు, కాకరలు, చిక్కుళ్ళు, టమాటాలు, వంకాయలు అవి కొద్దిగా పెట్టుకున్నాం. పత్తి మిరపలు వేసుకున్నాం మేము. ఈ కూరగాయల వల్ల పెట్టుబడి డబ్బులు వస్తున్నాయి. వాటికి పెట్టుబడి పెట్టుకొని ఇంట్లో మామూలుగా వాడుకుంటానికి అవి సరిపోతున్నాయి. మొక్కల బలం కోసం ఘనజీవామృతం వాడుకుంటున్నామండి. 15 రోజులకోసారి నీళ్ళమ్మటే జీవామృతం పారించడం జరుగుతుంది. పురుగులకి, దోమలకి నేమాస్త్రం వాడుకుంటున్నాం. అలాగే పెద్ద పురుగులకి బ్రహ్మాస్త్రం వాడుకుంటున్నాం. మేము పూత పింద సమయంలో పంచకవ్య వాడతాము. తర్వాత చేప బెల్లం వాడుకుంటాము. ఇంతకుమించి ఏరే కషాయాలు వాడటానికి అవసరం లేదు. ఇవే సరిపోతున్నాయి. 3 సంవత్సరాలు బట్టి ఇదే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. మేము ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు వాడుకొని పెట్టుబడి తక్కువలో మేము పంటలు పండించుకుంటున్నాం అండి. అందుకని పెట్టుబడి మాకు చాలా తక్కువగా ఉంటుంది. ఈ పాటించడం వల్ల ఇబ్బంది లేదు. పత్తి మిరపలు వేసుకున్నామండి. మేము ఈ కూరగాయలు పెట్టుకున్నందువల్ల ₹1 వస్తుంది ఆదా. వాటికి పెట్టుబడి పెట్టుకుంటున్నాం. ఇంట్లో మాకు అవసరాలకి తీర్చుకుంటున్నాము. చేను దగ్గరకు వచ్చి కూరగాయలు వేసుకొని కొనుగోలు చేసుకొని పోతున్నారు. ఇబ్బంది లేదు మాకు. రోజు 700, 800 దాకా వస్తాయండి మాకు. వాటితోటి మేము పెట్టుబడులు కానీ ఏమన్నా కానీ ఇంట్లో కుటుంబం ఖర్చులు జరుపుకుంటూ ఉంటాం. మేము 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నాము. ఎంత వ్యవసాయానికి, కౌలుకి మొత్తానికి పోను 3 లక్షలు మిగులుతాయి సంవత్సరానికి. మేము అంతకుముందు కూడా వ్యవసాయం చేసాం కానీ డబ్బులు మిగలలేదు. ఈ కూరగాయ పంటలు వేసుకున్నాక ప్రకృతి వ్యవసాయం వల్ల డబ్బులు 3 లక్షలు మిగులుతాయి సంవత్సరానికి. ప్రకృతి వ్యవసాయంలో ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు వస్తున్నాయి కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళు కొద్ది గొప్ప ఇది పాటించాలని చెప్పానని కోరుకుంటున్నాం.